వాయిస్ ఆఫ్ అసిపిట. సో నేను మళ్ళీ ముంబై వెళ్ళబోతున్నాను. దట్టు ఏంటంటే అగైన్ నా ఫేవరెట్ బ్రాండ్ స్లవ్ ఫామ్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తున్నారు. సారీ ఫర్ ద లైట్, ఈ పైన జిగేల్ జిగేల్ అంటుంది అనమాట, ఇక్కడ డ్రైవ్ పోయినట్టుంది. సో యా మ్యాటర్ వచ్చేసి, సో స్లవ్ ఫామ్ ఈవెంట్కి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ అయినా, యా ఐ రిమెంబర్, అది జాన్యువరిలో జరిగింది. మళ్ళీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. అనుష్క శర్మ లైక్ తన ప్రెగ్నెన్సీ, లైక్ సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ టైం తను మళ్ళీ షోకి రావడం. సో యా కొంచెం స్పెషల్ అయితే ఇంకా కొన్ని ఉండబోతే మనకు తెలియదు, అక్కడికి వెళ్ళాక చాలా విషయాలు తెలుస్తాయి. సో ఇప్పుడైతే నేను కొంచెం ప్యాకింగ్ ప్రిపరేషన్ అలా సరదాగా కొంచెం నేను జోష్ తెచ్చుకొని మీకు కూడా సరదాగా మంచి వైబ్ ఉన్న వీడియో ఇద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒక పిచ్ పని చేశాను. ఏంటంటే యాక్చువల్లీ సెప్టెంబర్ 4th ఈవెంట్ అనమాట. నేను సెప్టెంబర్ 5th ఎందుకు మైండ్లో ఫీడ్ అయిందో, గురువారం అని చెప్పి మా ఆయన చెప్పా, తను థర్స్డేస్ ఆఫీస్కి వెళ్ళాలి. సో నేను నా థర్స్డే ఆఫీస్కి వెళ్ళకు, పిల్లలు అంటే స్కూల్ నుంచి వచ్చాక డాడీ వాళ్ళు ఉన్నారు, బట్ తను కూడా ఉంటే బాగుంటుంది కదా సపోర్ట్కి అని నేను చెప్పాను. ఆ రోజు ఏమైనా షిఫ్ట్ చేసుకో, లీవ్ పెట్టి ఏదో ట్రై చేయని అంత మాట్లాడుకున్నామండి. ఇంతకీ వెన్స్డే ఈవెంట్. నేను థర్స్డే ఎందుకు చెప్పాను, ఎలా ఫీడ్ అయిందో మైండ్లో తెలీదు. నేను రేపు డ్రెస్ డెలివరీ తీసుకోవచ్చు, ఇక్కడ బొటీక్ అనమాట, మనకు తెలిసిన వాళ్ళే అనుకుంటే ఇప్పుడు కాల్ మాట్లాడితే మా ఫ్రెండ్ అనింది, ఏంది ఎల్లుండి కాదు రేపే వెళ్ళలేదని. టికెట్ చూసుకున్నా, అవును రేపు పొద్దున్న. ఇంత బ్రెయిన్లెస్గా ఎలా ఉన్నానో నాకే ఆశ్చర్యం వేస్తుంది. సో అందుకే ఇప్పుడు పరుగున ఈ వీడియో అంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండబోతుంది. బికాజ్ నేను హెయిర్ స్పాకి వెళ్దాం అనుకున్నా, ఇంకొన్ని క్యాన్సిల్ చేసేసుకుని మెయిన్ థింగ్స్ అన్నీ చేసుకోవాలి. సో లెట్ స్టార్ట్ దిస్ వ్లాగ్. ఫస్ట్ అయితే బొటిక్కి వెళ్ళి అసలు ముందు రెడీకి ఇంట్రెస్ట్ ఉన్నాయి చూసి అవి పిక్ చేసుకుందాము. సో లెట్స్ గో. సో ఇలా డేట్స్ కన్ఫ్యూజ్ అవ్వడం అనేది పెద్ద మిస్టేక్ కదండి. అందులోనూ ఇలా జర్నీ ఉన్నప్పుడు, ఇది లోకల్గా ఈవెంట్ అంటే పర్వాలేదు, అప్పటికప్పుడు రిలీజ్ అయినా రెడీ అయ్యి వెళ్ళచ్చు. సో మనం ట్రావెల్ చేయాలి కాబట్టి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందనమాట. నేను 7 o'clock రిలీజ్ అయ్యాను కాబట్టి ఇంకా 1-2 hours షాప్స్ కూడా క్లోజ్ చేస్తారు. నేను కొనుక్కునేవన్నీ ఉన్నాయి. అమ్మ దగ్గరకి పిల్లల నుంచి నేను డాడీ బయటకు వచ్చాము. మా ఇంటి దగ్గర ఇక్కడ మణికొండలోనే ఈ బొటిక్ దివా డిజైనర్ స్టూడియో అని చెప్పి, వీళ్ళ బాబు మా బాబు ఒక స్కూల్ అనమాట. సో అలా పరిచయం అయ్యారు నాకు స్కూల్లో. నేను ఈవెంట్కని ఒక అవుట్ఫిట్ అనుకున్నానండి, అది నాకు రీచ్ అవ్వలేదన్నమాట. సో అందుకని ముందు రోజు ఫోన్ చేసా, ఇలా నాది లేట్ అయ్యేలా ఉంది, మనం ఈ 2 daysలో డ్రెస్ చేయగలుగుతామంటే ట్రై చేద్దామండి అన్నారు. నేను ఇంకో డే టైం ఉంది కదా అని బద్దగించా. మీరు మంచిగా ఉన్నారు, ఏం కాదు, నేను అలాగే ఉన్నా. ఇట్స్ ఓకే రండి, నేను వస్తున్నా వీడియో తీసుకుంటూ వస్తానని చెప్పా కదా. ఆయన సిగ్గు పెడుతున్నారు ఆవిడ. మీరు హాయ్ చెప్పాలి, అదేంటి మీ బొటికి రావాలి, అందరూ చక్కగా ఉన్నారు, ఏం కాదు, ఇక బ్యూటిఫుల్. సో ఇప్పుడు ఫాస్ట్గా మనకి లాస్ట్ మినిట్ హెల్ప్ చేయడానికి ఏం చూపిస్తారు చూద్దాం. పిక్ నైస్, ఎల్లో కూడా బాగుంది. నైట్ టైం అండి ఏది బాగుంటుంది, ఏది ప్రిఫర్ చేస్తారు? నైట్ ఎల్లో బాగుంటుంది కదా. ఇంకొకటి గ్రీన్ స్లీవ్స్, బెలూన్ స్లీవ్స్ లాగా చాలా బాగుంది. అండ్ దీనికి చిన్న మగ్గం వర్క్ వస్తుంది, స్కర్ట్ కలర్. అండ్ దుపట్టా కూడా ట్రెడిషనల్ దుపట్టా వచ్చి ఇట్లా కంచి బార్డర్ లా వస్తుంది. అంటే మోస్ట్లీ నేను ఓల్డ్ కలర్ కాంబినేషన్, అవును అవే బాగుంటాయండి. అతనికి కూడా అంతే, అప్పటి పింక్ కలర్. అండ్ దీనికి కూడా అంతే వెల్వెట్ బ్లౌజ్ వచ్చి మగ్గం వర్క్ వస్తుంది. దీనికి 2 shaded దుపట్టా వస్తుంది. సో నేనైతే ఫ్రాక్స్ చూస్తున్నాను. 2 ఫ్రాక్స్ నా సైజు ఉన్నాయని ఆల్రెడీ చెప్పారనమాట, 2-3 days బ్యాక్కి చెప్పారు. జస్ట్ చిన్నగా సైడ్ చేస్తే సరిపోతుందని. దాంతోపాటు ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాను. నాకు ఈ డ్రెస్ ఎంత నచ్చిందో, నేను నా సైజులో మళ్ళీ చేయించుకోబోతున్నాను అనమాట, సేమ్ అదే డిజైన్. బట్ నాకు ఆ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏదైనా కలర్ చూస్తాను. ఐ లైక్ ఆరెంజ్ కూడా చాలా. సో మిగతావన్నీ ఇలా ఫాస్ట్గా చూపిస్తున్నాను మీకు, అక్కడ కలెక్షన్ రెడీగా ఏముందని. కొన్ని పీసెస్ ఉంచుకుంటారు కదా వాళ్ళు మోడల్కి అని, అవి చేసినవి నేను అన్నీ చెక్ చేస్తున్నాను అనమాట. నాకు ఈ బ్లూది కూడా చాలా నచ్చింది. సో మనం ఏంటంటే ఇలాంటి ఫ్రాక్స్ నైట్ టైం కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. అక్కడ మోస్ట్లీ ముంబై క్రౌడ్ అంతా కూడా వెస్ట్రన్ వేసుకుంటారండి, లైక్ ఫుల్ అంటే జంప్ సూట్స్ లాగా
కొంచెం ఫార్మల్ బ్లేజర్స్ అవి వేసుకుంటారు. నాకు ఆల్రెడీ బ్లేజర్ ఒకటి ఉంది, అది నేను చూపిస్తాను. దాంతోపాటు మనం కొంచెం ఫ్రాక్ టైప్ వేసుకుందాము, కాటన్స్ ఏంటంటే చాలా అఫీషియల్గా అనిపిస్తాయి కదా అని అదే వెతుకుతున్నా. బట్ ఇంకా ఏమన్నా మంచిగా కూడా ఉన్నాయని చెక్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది నైట్ పార్టీస్కి. ఫుల్ షరారా అంటారు ఆ టైప్లో అనమాట, కింద అలా వచ్చింది. అండ్ ఇది ఎల్లో ఫ్రాక్ అయితే సైజ్ చేయించుకున్నా. ఇంకొకటి ఉంది, అది కూడా ట్రై చేయండి రెండు అన్నారు. బట్ నాకు ఇది వేసుకున్నాక నాకు కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. మా డాడీకి చూపించా, బాగుంది కలర్, చాలా బాగుంది అన్నారు. మా ఇంట్లో అందరికీ నన్ను డార్క్ కలర్స్లో చూడడం ఇష్టం, ఎల్లో, రెడ్. సో ఇదైతే తీసుకెళ్తున్నా. తర్వాత ఇది కూడా ట్రై చేశాను కానీ చాలా నాకు సైజులో ఫిట్ అవ్వలేదు. ఇదంతా తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఎల్లో అయితే తీసుకెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇంకా డిన్నర్ చేయాలి. సడన్ గా వీడియోలో చూసే వాళ్ళు ఇంత బుద్ధిమంతుడా అనుకుంటారు. లిటరల్లీ ఎంత హెడేక్ వస్తుందంటే ఆఫ్టర్నూన్ బాగా అలర చేశాడు కదా మూతి. మా డాడీకి కూడా ఫస్ట్ టైం బాబు ఇంత అలరేంటి డే కేర్లో పెడదామా అని ఆలోచన వచ్చిందనమాట. అంటే స్లీప్ స్కెడ్యూల్ చాలా ఫాస్ట్ మారిపోతూ ఉంటుంది. ఒకరోజు చాలా మంచిగా పడుకుంటాడు, ఒకరోజు పడుకోడు. అంటే ఎనర్జీ బర్న్ అవ్వట్లేదు, ఇంకేదో చెయ్యాలి. నేను పడుకోలేదు బుజ్జి, వాడు కరెక్ట్గా అరగంట 4:30కి డౌన్ అయ్యాడు, అప్పుడు పడుకున్నాడు. నేను 4:30 కాదు, 4:30 తర్వాత ఆల్మోస్ట్ 4:45కి నేను 5:30కి లేపేసా. 5:30కి లేపితే పార్క్కి తీసుకెళ్ళి, నేను చెప్పగా రేపు జర్నీ అనే విషయం నేను మర్చిపోయి పార్క్కి తీసుకెళ్ళి వాడితో కింద బాల్ అయితే ఆడిచ్చి అన్నీ చేశాక సడన్గా మెయిల్ చూసుకున్నాక తెలివి వచ్చింది. లేకపోతే సాయంత్రం నుంచి కొంచెం నా పనుల్లో నేను ఉండేదాన్ని. అది గైస్ ఇప్పుడైతే నాకు పొటాటో ఫ్రై తినాలనిపిస్తుంది, చాలా ఆకలిస్తుంది, ఆకలికి హెడేక్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు సామ్సంగ్లో షూట్ చేస్తున్నానండి వ్లాగ్. నేను ఎక్కడైతే మైక్ ఉంటుందో అక్కడ చెయ్యి పట్టేసుకుంటున్నాను అనమాట. నాకు OnePlusలో అలా అలవాటు. దానికి మైక్ వాయిస్ క్యాప్చరింగ్ చాలా బాగుంది దీనికంటే. అందులో నేను దాన్ని ఆపేస్తున్నాను, ఫుల్గా హోల్డ్ చేయాలి, ఫోన్ పెద్దది కదా గట్టిగా పట్టుకోవాలని. అందుకే నా వాయిస్ చాలా తక్కువ వస్తుంది. నెక్స్ట్ బ్లాగ్స్లో అది కరెక్ట్ చేసుకుంటాను. సో కొంచెం బేర్ చేయండి. ఇక్కడైతే కొంచెం పొటాటోస్ 3 తరిగేసి వేయించుకుంటున్నా. పిల్లలు ఆల్రెడీ తినేసారు, వాళ్ళ కూర ఉంది. సో అర్జున్కి ఏదో నెక్స్ట్ యాక్టివిటీ ఉందంట స్కూల్లో, అది రాశారు ఆల్మనాక్లో, అది చదువుతున్నాము. 1 డేకి అయినా సరే ఏదో చిన్న కంగారు ఉంటుంది, పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాం కదా ఈ రోజులు ఏదో ఉంటాయని. ఇంట్లో అందరూ మా డాడీ వాళ్ళు, అమ్మ, మా ఆయన చూసుకుంటారు. కానీ స్టిల్ ఏంటంటే ఏదైనా మిస్ అవుతామా, ఈ స్కూల్లో ఒకటి ఉంటాయి, ఈవెంట్ అంటారు, గెట్ రెడీ, కొంచెం ఇప్పుడు పండగలు కదా, ఏదో కలర్ చెప్పి ఆ కలర్లో రెడీ అవ్వమని ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్నీ చూసుకుంటున్నాం అనమాట. ఇన్ని డేస్ కాదు, ఎన్ని హవర్స్ అని అడగాలి. రేపు మార్నింగ్ ఎక్కుతాను రా, రేపు ఈవినింగ్ ఈవెంట్ అయిపోతుంది. నైట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కుతాం, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తాం. జస్ట్ 1 డే హార్డ్లీ. నువ్వు ఎల్లుండ లేచడానికి వచ్చేస్తాను. ఎల్లుండి అంటే 5th. వీడు యాక్చువల్ పాపం ఇల్లీగల్ కాదు. సో ఇప్పుడు నవ్వుతూ అడిగాడు, సేమ్ ఏడుస్తూ అడుగుతున్నాడు. యాక్చువల్లీ కిడ్స్ని అలో చెయ్యరు అనమాట, అది ఓన్లీ మామ్స్ ఈవెంట్. కిడ్స్ ఈవెంట్ ఉన్నప్పుడు తీసుకెళ్తాను. సో నేను చెప్పని. సో లాస్ట్ టైం మహేష్ అని కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారనమాట. నాకు అప్పుడు తీసుకెళ్ళొచ్చని తెలియదు. బట్ వాళ్ళు అప్పుడు 2 days 1.5 day ఎంతో ఉండి ట్రిప్ కంటిన్యూ చేసి ముంబైలో అలా కొంచెం స్పెండ్ చేసి నెక్స్ట్ రిటర్న్ అయ్యారు. మనకు అప్పుడు అంత అడగాలి అంటే, ఆదిత్య అప్పుడు నేను ఇంకా బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నా. సో నేను ఎక్కువ వదిలి వెళ్ళలేను, ఆర్ఎల్ తీసుకెళ్ళలేను. మాకు ట్రిప్కి వెళ్ళేంత మా హస్బెండ్కి అప్పుడు లీవ్స్ లేకుండా అనమాట. బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక టికెట్ వేస్తారు, అప్పుడు +1 కూడా వాళ్ళే ఇది చేశారు. సో మనం ఇప్పుడు ఏంటంటే బుక్ చేసుకోవచ్చు సేమ్ ఫ్లైట్కి. బట్ అది పెద్ద తాతంగం కదా, కరెక్ట్గా అదే ఫ్లైట్కి తీసుకోవాలి, అక్కడ మన అకామిడేషన్ చూసుకోవాలి, అంతా చాలా పెద్ద చెక్ లిస్ట్ అయిపోతుంది. ఒక్క గంట ప్రోగ్రామ్ ఎంత ఎందుకు హడావిడని ఒక్కదాన్ని సరదాగా ఇన్ఫ్లుయెన్సర్స్ 2-3 వస్తున్నారు హైదరాబాద్ నుంచి, వాళ్ళతో వెళ్ళి వచ్చేద్దామని అనమాట. అర్జున్ ఇప్పుడు అసలే వాతావరణం బాగాలేదమ్మా, తీసుకెళ్ళచ్చు కానీ. అండ్ కొంచెం రైన్స్ తగ్గాయి. వాళ్ళు ఇది మామ్స్ ఈవెంట్ అనమాట చెప్పి అర్థం చేసుకోండి, పెద్ద బాబు కదా. మనం క్యాబ్లో దిగుతాను. అరే నేను ప్రామిస్ చేస్తున్నాను రా, ఖచ్చితంగా వెళ్దాం మన ట్రిప్కి, సరేనా? నాన్న అడుగుతాను ఇప్పుడే. సో వాడు అడుగుతున్నాడు, నువ్వే వెళ్తున్నావు అని. ఎవరే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాను రా అంతే, ఏదో నెల తిరుగుతున్నట్టు వాడు చెప్తున్నాడు. బట్ వాడికి గుర్తుంది, ఇది వరకు కూడా నేను వెళ్ళొచ్చింది.
సో ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, మా హస్బెండ్ కూడా రావట్లేదు చెప్పా కదా. సో ఆల్మోస్ట్ సోలో లాగే, బట్ ఒక ఫ్రెండ్ ఉన్న తను జాయిన్ అవుతుంది. మీరు తమ్నైల్లో చూసారు కదా. నేను ఆల్రెడీ స్టోరీస్ చాలామంది పెట్టారు, నేను ఎక్కువ స్టోరీస్ పెట్టలేదు, లాస్ట్ దాకా పెట్టింది. అండ్ నా ఫ్రెండ్ ఉంది రోహిణి, తను కూడా స్టోరీ పెట్టింది అనమాట. నాకు ఇన్స్టా వాడడం ఏంటో ఇన్స్టెంట్గా స్టోరీలు పెట్టడానికి బద్ధకం అండి. సో వ్లాగ్ పెట్టాకనే పిక్చర్స్ రిలీజ్ చేస్తూ ఉంటా. సో డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నేను కొన్ని అవుట్ఫిట్స్ నా విష్ లిస్ట్లో ఉన్నవి ట్రై చేస్తున్నాను. సో ఇది చూసారు కదా, ఇది వైట్ కలర్ బ్లేజర్ ఎంత బాగుందంటే, ఇది అమెజాన్లో తీసుకున్నాను. బట్ ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లమ్, నాకు షూస్ లేవు దానికి మ్యాచ్ అయ్యేవి. ఫస్ట్లీ అది కరెక్ట్ షూస్ ఉండాలి, బ్లాక్ కలర్ కొంచెం హీల్ ఉండి, అది లేదు. నెంబర్ 2 ఆ ప్యాంట్ లో వేస్ట్ అనమాట. సో మన హై వేస్ట్లా కొంచెం ఉండి, నాకు పైన వేసుకున్న బ్లాక్ టీ షర్ట్ ఉంది కదా, ఆ టీ షర్ట్ కాదు యాక్చువల్లీ, కొంచెం టర్టిల్ నెక్ టైప్లో వస్తుంది పై వరకు. అది కూడా క్రాప్ టాప్కి టీ షర్ట్కి మధ్యలో ఉంది లెంత్. సో అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈసారి నేను ప్రాపర్గా కొనుక్కుంటాను. నాకు ఎంత నచ్చిందో ఇలా లుక్ అయితే చాలా అఫీషియల్గా ఉంటుంది. అండ్ సేమ్ ఇలాంటిది ఒక నియాన్ కలర్ బ్లేజర్ కూడా ఉంది నా దగ్గర. ఇది నేను లైఫ్ స్టైల్లో ఎప్పుడో తీసుకున్నా లాస్ట్ టైం సేల్లో, అది 2000 అంటే 1000కి వచ్చిందని ఫస్ట్ తీసేసుకున్నా. బట్ కొంచెం సైజ్ అయితే చేయించుకోవాలి. సో ఇలాంటివి మనం ఫార్మల్ ఈవెంట్స్కి చాలా బాగుంటుంది. సో ఆఫీస్ లుక్స్ నేను మీకు నచ్చిందా? చాలామంది కార్పొరేట్ పీపుల్ అయితే దే విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. మీరు మీటింగ్స్కి వేసుకెళ్ళడానికి ఇలా ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని మోనోక్రోమ్ లాగా పైన ఇలా బ్లేజర్స్, నేను ఆ లింక్ ఇస్తాను, అమెజాన్ అయితే లింక్ ఇస్తాను. కాలేజ్ గర్ల్స్ కూడా మీరు క్యాజువల్గా కూడా వేసుకోవచ్చు. నేను లింక్ ఇస్తాను అమెజాన్లో పర్చేస్ చేసింది అయితే. సో ఇక్కడైతే నేను ఐబ్రోస్ ప్లక్ చేసుకున్నా, షేప్ అవుట్ అయిపోయాయి, థ్రెడ్డింగ్ చేయించుకోవాలి. యాజ్ అ సైడ్ నాకు ఇంకా రోజు టైం ఉందనుకుని వెళ్దాం అనుకున్నా, బట్ ఇంకా లాస్ట్ మినిట్ అనమాట. కొంచెం ఫేషియల్ అవి ఏం చేయించుకోలేదు కాబట్టి షీట్ మాస్క్ వేసుకుంటున్నాను, కొంచెం హైడ్రేషన్ ఉంటుంది. అండ్ స్ట్రెస్కి కూడా కొంచెం పఫీనెస్ అది ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఇది ట్యాక్ది అనమాట షీట్ మాస్క్. సో అది వేసుకొని కొంచెంసేపు ఉండి, చిన్న చిన్న స్టఫ్ ఉంటాయి, కొంచెం ఇయర్ పాడ్స్, మైక్, ట్రైపోడ్, ఇలా బుడ్డి అన్నీ పెట్టుకున్నా. అవసరం ఉంటాయో లేవో తెలియదు కానీ బట్ తీసుకెళ్ళడం సేఫ్ అని చెప్పి అలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా. సూట్ కేసు మా డాడీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది చిన్నది, అది మార్నింగ్ తెస్తారు, అప్పుడు సర్దుకోవాలి. సో అలా అయితే నైట్ పడుకున్నా. అండ్ ఇక్కడైతే వాయిస్ అస్సలు రాలేదండి, మొత్తం మైక్ నేను పట్టేసుకుని ఆపేయడం వల్ల. ఇక్కడ ఏమవుతుందంటే నెయిల్ పాలిష్ చేతికి పిచ్చి పిచ్చిగా ఉన్నది రిమూవ్ చేసుకున్నా, కాళ్ళదేమోని ఇలా ఉంది, లైట్గా పోయింది. అప్పుడు అర్జున్ అడిగా, అర్జున్ ఇది ఎలా ఉంది, బాగానే ఉందా లేకపోతే రిమూవ్ చేసేసుకోనా అని అడిగాను. అప్పుడు వాడు చాలా క్యూట్ ఆన్సర్ ఇచ్చాడు అనమాట. అందరికీ అలా అవుతుంది మమ్మ. సో ఏం చేయను, ఉంచే గట్టిగా మాట్లాడి వినిపించట్లే. ఉంచేనా, బాగానే ఉందా? అందరికి అలా అవుతుంది. అందరికి ఎందుకు వాయిస్ మారుస్తున్నా ఎందుకు? సో యా పిచ్చిలా ఉందా, కానీ నాకు కలర్ నచ్చింది. కొంచెం అలా యాష్ కలర్ అయితే డీసెంట్గా ఉంటుందని. వాట్ డూ యూ థింక్? సో ఇది ఒక పెద్ద పేరెంటింగ్ ట్రాన్సిషన్ అండి. చాలా చిన్నప్పటి నుంచి, అంటే 2-3 ఇయర్స్ ఇంకా వాళ్ళ మాటలు వస్తాయి కదా, అప్పటి నుంచి మన విషయాల్లో వాళ్ళని కొంచెం డెసిషన్కి లైక్ ఒపీనియన్ అంటే డెసిషన్ కాదు, ఒపీనియన్ అడగడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారని వాళ్ళకి అనిపిస్తుంది. సో ఇది చేయమంటావు, ఇది బాగుందా అంటే వాళ్ళు ఒకటి చెప్తారు కదా. సో యూ కెన్ డిస్కస్ ఆన్ ఇట్ అలాగా. సో అలాగ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది అనమాట, వాళ్ళని మన కలుపుకుంటున్నాం ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సో వాడు అలా చెప్పాడని నేను వదిలేశాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే హెయిర్ వాష్ చేసుకోవాలో వద్దా అని ఆలోచిస్తున్నాను, బట్ ఎప్పుడు ఈవెంట్ రోజు ఫ్రెష్ హెయిర్ ఉంటేనే బాగుంటుంది కదా. నేనైతే రోజ్మెరీ ఏదో ఒక ఫామ్లో వాడతాను, నా దగ్గర రోజ్మెరీ ఆయిల్స్ 2-3 రకాలు ఉన్నాయి. ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉందన్నమాట, యాల్స్ గుడ్నెస్ బుడ్డిది ఉంటుంది. మామూలు కోకోనట్ ఆయిల్తో దాన్ని ఒక ఫ్యూ డ్రాప్స్ కలిపేసి రాసుకుంటాను. బట్ ఇప్పుడు మనకు ఆయిలింగ్ చేసి హెయిర్ వాష్ చేసే టైం లేదు కాబట్టి వాట్ వీ కెన్ డూ ఈజ్, నేను ముందు రోజు రాత్రి నేను మెంతులు నానబెట్టుకున్నాను. ఆ మెంతుల్లో రోజ్మెరీ వాటర్ కూడా యాడ్ చేసుకొని చేసుకుంటాను అనమాట. ఇది రోజ్మెరీ ఆయిల్. సో చాలా రకాలు ఉంటాయండి, మీరు మా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, మేము ప్రమోట్ చేస్తాం కొన్ని ప్రోడక్ట్స్, బట్ దే ఆర్ రియల్లీ గుడ్. మనకి ఏంటంటే చాలామంది ప్రమోట్ చేస్తున్నాం కదా అని ఫేక్ అనుకుంటారు, కాదు నిజంగా చాలా బాగుంటాయి. సో ఈ రోజ్మెరీ వాటర్ ఒకసారి లైట్గా స్ప్రే చేసేసుకొని మెంతుల నీళ్ళు కూడా ఒకసారి ఇలా మసాజ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంటాను. తర్వాత మామూలుగా షాంపూ చేసేసుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే ఒక మంచి కండిషనింగ్ అయ్యి స్మూత్గా ఉంటుంది హెయిర్ ఆల్ డే లాంగ్. మెంతుల వల్ల స్కాల్ప్ కూడా ఇచ్చినెస్ కానీ లేకపోతే ఒక ఏదైనా డస్ట్ పట్టేస్తే మనకి దాన్ని ఏమంటారు బిల్డప్ ఉంటుంది, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ట్రై చేయండి. సో ఇక్కడ అదే చెప్తున్నా, యాజ్ ఐ సెడ్ వాల్యూమ్ చాలా లో అయిపోయింది అక్కడ వీడియోలో, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ వేస్తున్నా. సో ఆదిత్య ఇంకా లేవలేదు, అర్జున్ కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోయాడు ఇవాళ, అరౌండ్ 7:40 ఆ టైంకి రెడీ అయిపోయాడు అనమాట. సో
సో మా వాడి ఈ మధ్యన హెయిర్ని స్టైల్గా షారుఖ్ ఖాన్ ఇలా అనుకుంటూనే ఉంటున్నాడు. షవర్తోనే చేస్తాడు బాత్, అందుకని తల కొంచెం తడిసిపోతుంది అనమాట రోజు. సో అందుకని మొత్తం హెయిర్ కోమ్ చేసేసి వాడిని కంగారు పెట్టకుండా నెమ్మదిగా స్లో మార్నింగ్లా తీసుకెళ్ళా. బికాస్ మిస్ అవుతాం కదా ఒక రోజుకైనా సరే. సో అలా కంగారు పెట్టకుండా కొంచెం వాడిని ప్రశాంతంగా హగ్ చేసుకొని జాగ్రత్త చెప్పి పంపించా. హాయ్ చెప్పు. హాయ్ బుజ్జి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తా అది కొత్త బ్రష్ ఎందుకు వద్దు, ఇది గట్టిగా ఉంటుంది కదా. అదేంటి తల ఊపుతావు ఏంట్రా, చెయ్యి ఊపురా. వెరైటీగా తల ఊపుతున్నాడు. లోపల కూడా చెయ్యి. ఓకే, ఐ గెట్ రెడీ అండ్ కమ్. అమ్మ ఆదిత్య మ్యాచింగ్. నేను ఆదిత్యకి బ్లాక్ పెన్ ఉంటే బాగుండు, వీడికి బ్లాక్ పెన్స్ ఒకటి కొనాలి బుజ్జి, మంచిది ప్లెయిన్ కదా. మ్యాచింగ్ మ్యాచింగ్, సేమ్ సేమ్. తాత కూడా మ్యాచింగ్. వీళ్ళు తాతను వీళ్ళు మా డాడీ కూడా మెరూన్ వేసుకున్నా. తాత అమ్మ ఆతిథ్య అందరూ మ్యాచింగ్ హెయిర్ డ్రై చేసుకో. చూడు ఇది రెడ్, ఇది రెడ్, ఇది రెడ్ కదా. చిన్ని కొన్ని ఫాస్ట్గా మనం ఆమ్ చేసి వెళ్ళిపోదామే. హెయిర్ డ్రై చేసుకో. సో డాడీ సూట్ కేసు తెచ్చారనమాట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినట్టున్నారు. అక్కడే ఉండిపోయింది. రాత్రి అన్నీ లాఫ్ట్లో ఎతికేసి అటకంతా కిలికేసాం అనమాట. మన ఇంట్లో లేదన్నప్పుడు అర్థమైంది. సో కొంచెమే 2 డ్రెస్సులు, ఒక టీషర్ట్ ఎక్స్ట్రా పట్టుకెళ్తున్నారు, రిటర్న్లో వచ్చినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి అంతే. సో ఇక్కడైతే ఆదిత్య వెళ్ళిపోతున్నాడు. అండ్ కొంచెం స్కిన్ కేర్, మేకప్, చిన్న చిన్న పౌచెస్ నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అది. అంతే, ఒక చిన్న క్రిమ్ చేసుకుని హెయిర్ టూల్ ఒకటి పట్టుకెళ్తున్నాను. అండ్ చెప్పులు ఒక జత. సో ఇక్కడైతే వీడు ఒక్కసారి బయటకు చెప్పులు వేసుకున్నాడంటే మన మాట విండు, అంటే వెళ్ళిపోవాలి ఇంకెళ్ళిపోవాలి అంటాడు. ఒక్కసారి హగ్ చేసుకుంటానంటే ఆగట్లేదు. అదే ట్రై చేస్తాను అనమాట. ముద్దు కూడా పెట్టుకొని ఈడు ఇంకా షూ వేసుకుంటే వెళ్ళిపోవాలి పరిగెట్టి అంతే. ఎయిర్పోర్ట్ లుక్ అని చెప్పి ఇలా షార్ట్ వీడియో తీసుకున్నాను, షార్ట్స్లో పెడతాను. బట్ లాంగ్ వీడియోకి నేను షూట్ చేసుకోవడం మర్చిపోయా, టైం లేదు. సో లిప్ షేడ్ అది మా అమ్మాయి అవుతుంది, న్యూడ్ షేడ్ అండ్ ఐలైనర్ పెట్టుకున్నా అంతే. సన్ స్క్రీన్ ఇంకేం చేసుకోలేదు. సో దట్స్ మై ఎయిర్పోర్ట్ లుక్. సో ఆల్ సెట్ టు గో, స్టార్ట్ అయిపోతున్నాం. అమ్మ అటు ఇటుగా ఆన్ టైం 9:45 అయిపోయింది తెలియకుండా. అమ్మ ఆయాసం వస్తుంది. యా ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 ఆ టైంకి అయితే రీచ్ అయిపోతాం. మాకు ఇక్కడ 25 minutes అరౌండ్ పడుతుంది అంతే. సో వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మా ఆయన తనంతట తన ఫోన్ అడిగి నేను నీకు వీడియో తీస్తాను అని చెప్పి క్లిప్ తీశారు. ఎంత ఆనందంగా ఉందో. అలా మనకు ఎవరన్నా వీడియో తీస్తుంటే వ్లాగ్ చేయడం చాలా ఈజీ అండి. నా దాంట్లో 99% నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను. చాలా టైరింగ్ అనిపిస్తుంది, బట్ ఎవరైనా ఇలా చక్కగా తీస్తే అంత హ్యాపీగా ఉంటుందో. కంగారు అంటే టైంకి వెళ్ళాలని కంగారు, కైపు అంటే టైంకి వెళ్ళాలంటే టైంకి రెడీ అవ్వాలి. నేను పొద్దున ఎవరు ఎప్పుడు లేచారు, ఇప్పుడు ఎవరు లాస్ట్ మినిట్లో మళ్ళీ లోపలికి వెళ్ళారు. నేను ఇవాళ తిట్లు తినకుండా చాలా ముందే లేచాను గైస్. బాబాయ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. అండ్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసిన నాకు చిన్నది, ఎందుకంటే వాళ్ళు ఏం చేసుకుంటారు, నువ్వు వాటర్ బాటిల్ క్యారీ చేస్తే బెటర్ అని నాకు చాలా. తర్వాత చెప్తాను బ్లాగ్ అయ్యి, ఇప్పుడు అన్నీ చెప్పేస్తే మీరు తర్వాత చూడడానికి. సో ఫ్లైట్ డిలేస్ అవి అయినప్పుడు కానీ లేకపోతే వాటర్ తాగకుండా ట్రావెల్లో ఉంటే చాలా ఎఫెక్ట్ అయిపోతాము. సో అందుకే నేను సెల్ఫ్గా వాటర్ బాటిల్ పట్టుకెళ్తే హ్యాపీ కదా. మనం పెద్ద బాటిల్ కొనుక్కునే కంటే చిన్నదైతే ఎక్కడ కావాలంటే అక్కడ రీఫిల్ చేసుకోవచ్చు. సో బుజ్జి బాటిల్ ఎప్పుడు ఉంచుకోవాలి. ఇంటి దగ్గర కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది, తర్వాత అయితే స్మూత్గా అయిపోయింది. టైంకి వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్ రోహిణి అని ఉంటుంది, తను అక్కడ వెయిట్ చేస్తుంది. సో ఫైనల్గా అయితే టైంకి వచ్చేసాను. మా ఆయన దగ్గర ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ సెకండ్ టైం యాక్చువల్లీ నువ్వు కాకుండా, అంటే అప్పుడు దేశంతో వెళ్ళాను ముంబై. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. రోహిణి అని మీ అందరికీ చాలా మంది తెలుసు, ఫేమస్ ఇడ్లీ మామ. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫ్యాన్స్ తనకి. సో తను కూడా ఇప్పుడు రాబోతుంది. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 నేను అప్లోడ్ చేస్తాను ఒక 1 dayలో. సో అది ఇంకా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది, మీకు పక్కా నచ్చుతుంది. సో అసలు మిస్ అవ్వకండి. సో మా ఆయన లాస్ట్ ఒక్కసారి దిగి వీడియో అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఒక తమ్నైల్కి పిక్చర్ కూడా దిగి, ఎప్పుడు మర్చిపోతాం తమ్నైల్ పిక్చర్. నాకు చూస్తే మోస్ట్లీ కొంచెం స్క్రీన్ షాట్స్లో ఉంటాయి, అందుకని ప్రాపర్ పిక్చర్ తీసుకుంటే తమ్నైల్ మంచిగా అనిపిస్తుంది మీకు చూడడం కానీ. అండ్ షీ ఈజ్ రోహిణి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇడ్లీస్ అవి ఫుడ్ ఆర్ట్ చేస్తుంది. ఇడ్లీస్లో అయ్యి బాబాయ్ అన్ని రకాలు చేయొచ్చా అని రోహిణిని చూస్తేనే తెలుస్తుంది అనమాట. న్యాచురల్ ఫుడ్ కలర్స్ యూస్ చేసి చాలా చాలా క్రియేటివ్గా ఉంటుంది. సో మీరు చూడొచ్చు, రోహిణి అని చూస్తే ఇడ్లీ మామ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఏం తినదంట, తాగదంట రోహిణి.
ఇది రావట్లేదు. నేను ఈ హ్యాండ్ పట్టుకుని తను అటు వెళ్ళింది. నువ్వు ఇటు రావాలి. మాకు మైండ్ గైస్ అలాగా మబ్బుగా ఉందన్నమాట. టైం చూసుకుని గేట్ చూసుకుని బద్ధకంగా వెళ్తున్నాం. బట్ కరెక్ట్ టైంగా వచ్చాము బేసిక్గా. వెళ్దాం దాంట్లో. నాకు దాని మీద వెళ్ళినప్పుడు కొంచెం కాన్షియస్గా నుంచోవాలి. అది బద్ధకం. దాని బదులు మనమే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇంకొంతమంది క్రియేటర్స్ అయితే వస్తున్నారు హైదరాబాద్ నుండి, నాకు తెలిసిన వాళ్ళు. బట్ కన్ఫర్మేషన్ అయిందో లేదా అని తెలియదు అనమాట. ఇప్పుడు వెళ్ళి చూడాలి. ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఫ్లైట్ బుక్ చేస్తారు కాబట్టి వెళ్ళాక కనిపిస్తే వాళ్ళకి హాయ్ చెప్దాం. మొత్తానికి అక్క కలిసింది గైస్. నేను దగ్గర చూస్తున్నా. నేను అన్న ఇద్దరు లాస్ట్ వస్తా నేను చూస్తా ఉన్నా. ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు అదే అన్న తిన్నాం గైస్. అక్క వచ్చేసింది గైస్ ఫైనల్లీ. నేను అక్క ట్రిప్ ఫ్లైట్లో మేము కూడా ఎలా ఫోటోలు తీసుకుంటాం. అండ్ లాస్ట్ ఎక్కడో నేను ఇంటరాక్టింగ్ చాలా తక్కువనే చెప్పాలి. ఒక 4-5 టైమ్స్ అలాగా స్పెండ్ చేసాము అంతే కలిసి. వాళ్ళ ఇంట్లో అకేషన్కి అలా కలిసాము, కొన్ని ఈవెంట్స్లో కలిసాము. ట్రస్ట్ మీ చాలా కూల్గా ఉంటుంది అనమాట. తనతో వైబ్ మంచిగా మాట్లాడుతుంది, హ్యూమర్ బాగుంటుంది. సో సరదాగా అలా స్టార్ట్ అయిపోయాయి అనమాట. బట్ మాకు సీట్స్ ఒక దగ్గర రాలేదు. సో ఈ నెక్స్ట్ ఏం జరిగింది అనేది పార్ట్ 2లో చూడండి. ఫన్ చాలా చాలా జాలీగా మాట్లాడాను. నాకు చాలా నచ్చింది నేను మాట్లాడిన విధానం. నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నా. 1 డే ట్రిప్ అయినా సరే చాలా రిలాక్సింగ్ అనిపించింది. అందరినీ కలవడం, మాట్లాడడం సరదాగా. సో మీరు కూడా ఫన్ చూద్దరు కానీ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.